మన యొక్క హృదయాలను బలపరుచుకుందాం. आइए प्रभु के वचन के द्वारा अपने हृदय को हम ताकत दें। ప్రియులారా, प्रियो, బైబిల్లో పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని ఉపమానాలు లేకుండా మరి ఏమీ చెప్పలేదు. बाइबल में नया नियम हो या पुराना नियम हो, बिना दृष्टांत के कुछ बातें नहीं कही गई। ఉపమానాలు అసలు ఎందుకు చెప్పబడ్డాయి అనేది మనం తెలుసుకోవాలి. क्यों उदाहरण और दृष्टांत बताए गए हैं, इस बात को हमें जानना है। ఉపమానాలు లేకుండా వాళ్ళు ఏమీ చెప్పలేదంట. बिना दृष्टांत उदाहरण के उन्होंने कुछ नहीं कहा। మరి ఉపమానాలు అసలు ఎందుకు చెప్పారు? क्यों ये दृष्टांत बताए गए? అవసరం ఏంది ఉపమానాలు చెప్పడానికి? इनको बताने की जरूरत क्या है? ఉపమానాలు ఎందుకు చెప్తారంటే क्यों ये दृष्टांत बताए जाते हैं? ప్రకృతి సంబంధమైనటువంటి అంటే మన కంటికి కనపడే విషయాన్ని తీసుకుని అదృశ్యమైనటువంటివి ఆ పరలోక సంబంధమైనవి మనకు దగ్గరగా పోల్చి చెప్తారు. जो दृश्य रूप में हमें दिखाई देता है प्रकृति में, उन चीजों को उठाकर जो अदृश्य है, परमेश्वर की बातें हैं, उनको मिलाकर हमें बताने के लिए। అర్థమవుతుందా? समझ में आ रहा है? అది ఉపమానం అంటే. यही है दृष्टांत। కానీ ఈ ఉపమానాలనే అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ అదృశ్యమైనటువంటి ఆ ఆత్మీయ కార్యాన్ని అర్థం చేసుకోలేరు. जो इस दृष्टांत को ही नहीं समझ पाएंगे, जो अदृश्य आत्मिक बातें हैं, उनको भी नहीं समझ पाएंगे। కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే लेकिन परमेश्वर का उद्देश्य क्या है? ప్రకృతి సంబంధమైన మనం చూస్తున్న విషయాలు ఒక్కసారి మన కంటి దగ్గర తీసుకొచ్చి దానిలో ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తారు. प्रकृति से संबंधित बातों को लेकर हमसे आत्मिक रूप से प्रभु बात करना चाहता है। ఇంకొకసారి और एक जगह మనం ఉపయోగించుకునే వస్తువులు గాని మనం చూస్తున్న మనుషులు గాని వాళ్ళ వృత్తులు గాని వాటితో కూడా పోల్చుకుని ఆయన మనకు తెలియజేయాలనుకుంటాడు. और कई बार दिखने वाली चीजें, वस्तुएं और इंसान जो जो अपना कामकाज करते हैं, उन चीजों को भी उठाकर प्रभु हमसे आत्मिक रूप से भी बातें करना चाहता అది మనం है। इस తెలుసుకోవటానికి बात को हम जान पाए इसलिए करता है। ఈ రోజు కూడా आज के दिन भी దేవుడు ఒక వ్యక్తి యొక్క వృత్తిని చూసుకుని తను పోల్చుకుంటున్నాడు. परमेश्वर एक दृष्टांत बता रहे एक व्यक्ति के काम को दिखाकर हमसे बातें कर रहा है। రండి మలాకి పుస్తకాన్ని తీసుకుందాం. आइए मलाकी की पुस्तक को खोलेंगे। పాత నిబంధనలో ఆఖరి పుస్తకం पुराने नियम का आखिरी पुस्तक है, అంటే ఆఖరి ప్రవక్త. मतलब आखिरी नबी। ఈ ఆఖరి ప్రవక్త తరువాత మత్తయి సువార్త వరకు దగ్గరగా 500 సంవత్సరాలు చీకటిలో గడిచిపోయినాయి. ये मलाकी के बाद मत्ती सुसमाचार आने तक कम से कम 500 साल बिल्कुल अंधकार में था। చీకటిలో గడిచిపోయింది. अंधकार में बीत गया समय। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజు మనము आज के दिन हम మలాకి ప్రవక్త గారు చెప్పిన విషయం జాగ్రత్తగా గమనిద్దాం. मलाकी नबी ने जो बातें कही हैं ध्यान से सुनेंगे। రండి आइए ఆ మలాకి యొక్క రాసినటువంటి పుస్తకము मलाकी की पुस्तक 3వ అధ్యాయము 3रा अध्याय 2-3 दूसरा और तीसरा वचन 2-3 చదువుదాం. दूसरा और तीसरा वचन पढ़ेंगे। చాప్టర్ 3 वर्सेस 2-3 पढ़ेंगे. परंतु उसके आने के दिन को कौन सह सकेगा, और जब वह दिखाई दे तो कौन खड़ा रह सकेगा? क्योंकि वह सुनार की आग और कोरी के साबुन के समान है। वह रुकेगा, आने वाला और शुद्ध करने वाला बनेगा, और लेवियों को शुद्ध करेगा और उनको सोने रूपे के समान निर्मल करेगा। वह यहोवा की भेंट धार्मिकता से चढ़ाएगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, సాకలివాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. ఇక్కడ జాగ్రత్త గమనిద్దాం. इस विषय को ध्यान देंगे। మనకు కావాల్సిన అంశం ఇది. इसमें ये बात हमें चाहिए। మనకు కావాల్సిన అంశం ఏంటంటే हमें ये क्या है इसमें से लेना है? क्या आवाज नहीं आ रही है क्या? अरे अरे साफ आ रहे नहीं आ रहे? मेरी आवाज नहीं आ रही भैया? आ रहे ना? अच्छा दगरा ठीक है. तो రోజా మాట్లాడు. तो మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. इस वचन को हमें ध्यान से समझना है। అంటే ఇక్కడ ఆయన కంసలి అగ్ని వంటి వాడు, సాకలివాని సబ్బు వంటి వాడు,
వెండిని శోధించి నిర్మూలము చేయబడినట్లు కూర్చొని ఉండెను అని మన రాయబడింది ఇక్కడ. यहाँ लिखा है वह सोनार की आग और धोबी के साबुन के समान है। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. इस बात को हमें ध्यान देना है। మనము ఈ బైబుల్ మనం చదువుతున్నప్పుడు जब हम इस बाइबल को पढ़ते हैं మనకు కొన్నిసార్లు డౌట్లు వస్తాయి. हमें कई बार डाउट आता है। దాన్ని ఆత్మీయ పరంగా మనం తీర్చుకోవాలి. इस बात को आत्मिक रूप से हमें समझना है। అది మనకు అర్థం కానప్పుడు దైవదాసుని మనం అడిగి తెలుసుకోవాలి. जब हमें समझ में नहीं आता तो प्रभु के दास से जानकर इस बात को समझना चाहिए। దైవదాసుని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి ఎన్నుకున్నాడు. प्रभु के दास को परमेश्वर ने अभिषेक देकर चुन लिया है। ఈ పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఈ బైబిల్లో ఉన్న మాటలు మనకు తెలియజేస్తారు. ये पवित्र आत्मा की जो शक्ति है यही बाइबल की बातों को हमें समझाती है। చదివితే కేవలం అక్షర జ్ఞానం మనకు అర్థమవుతుంది. पढ़ने से सिर्फ अक्षर ज्ञान ही हमें समझ में आता है। అక్షర జ్ఞానం అర్థమవుతుంది. अक्षर ज्ञान समझ में आता है। ఇందులో ఆత్మీయ జ్ఞానం ఉంది. इसके अंदर आत्मिक ज्ञान भी అందుకే है। వినాలన్నాడు. इसलिए कहता है सुनो। పరిశుద్ధాత్ముడు తన భక్తుడి దాసు రాయించాడు. पवित्र आत्मा ने अपने भक्तों के द्वारा लिखवाया है। విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనం తెలుసుకోలేము. बिना विश्वास के प्रभु को हम नहीं जान सकते। కానీ వింటే విశ్వాసం పెరుగుద్దంట. सुनने से ही विश्वास बढ़ता है। చదివితే మనం తెలుసుకుంటాం. पढ़ने से हम जानेंगे। అక్షర జ్ఞానం తెలుసుకుంటాం. अक्षर ज्ञान जानेंगे। కానీ అందులో ఆధ్యాత్మిక అనుభవం ఉంది. लेकिन उसके अंदर एक आत्मिक अनुभव है। అది పరిశుద్ధాత్ముడు చెప్పగలడు. वो बात पवित्र आत्मा ही बता सकता అది है। దాసుల ద్వారా చెప్పగలడు. वो प्रभु के दास के द्वारा ही बता सकता కాబట్టి है। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే तो यहाँ हम ध्यान देंगे మనం బైబిల్ చదువుతున్నప్పుడు जब हम बाइबल पढ़ेंगे ఆయన కంసలి అగ్ని వంటి వాడు అని ఉంది అక్కడ. वह सोनार की आग के समान है करके लिखा है। వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చొని ఉండెను అని రాయబడింది. यहाँ लिखा है कि वो बैठा है, उसको शुद्ध करके बैठा है करके लिखा है। అర్థం ఏంటి తెలుసు దీని అర్థం? इसका मतलब क्या है? మీరు గనక ఆ కంసాల దగ్గరికి వెళ్తే यदि आप सोनार के पास जाएंगे तो మనం ఆయన అడిగామనుకో, यदि हमने उससे पूछा అయ్యా మీరు వెండిని आप चांदी को మీరు దాన్ని ఆ కరిగించేటప్పుడు आप जब उसको पिघालते हैं దాన్ని అగ్నిలో వేసిన తర్వాత उसको आग में डालने के बाद అంటే దాన్ని మోసాలో వేసిన తర్వాత आग में डालने के बाद తానేమైనా ఆ మోసాలో వేసిన తర్వాత उसको आग की भट्टी में डालने के बाद తో మీరు ఇంట్లోకి వెళ్ళి ఏదైనా పనులు చేసుకుంటారా లేక దాని ఎదురు కూర్చొని చూస్తా ఉంటారా అని అడగండి. आप उनसे जाके पूछिए उस समय आप उसके सामने बैठ के देखते रहोगे या अपना कामकाज करने लगोगे। ఆ ఎండిని అగ్గిలో వేసేసి అగ్నిలో వేసేసి उस सोने को आग की भट्टी में डाल दिया। అది పుటమ వేయబడుతున్నప్పుడు जब वो अपना रूप लेके आ रहा होगा దాని అంతరికి అదే కాలుద్దులే, वो खुद जलता रहेगा। ఒక కొంచెం తర్వాత వద్దాము, थोड़ी देर के बाद मैं आऊंगा, మన పనులు మనం చేసుకుందాము अपना काम हम करते रहेंगे। అనేమన్నా మనం అనుకుంటారా మీరు? क्या आप ऐसा सोचते हैं? అడగండి. जाकर सोनार से पूछिए। అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? सोनार क्या कहेगा? అయ్యా అట్లా చెయ్యం మేము, हम ऐसा नहीं करते, దాని ఎదురుగానే కూర్చుంటాం, हम उसी के सामने बैठे रहते हैं, దాని ఎదురుగానే కూర్చుంటాం. उसी के सामने बैठे रहते हैं। ఎందుకో తెలుసా? क्यों? దాని ఎదురు ఎందుకు కూర్చుంటాం అంటే क्यों उसके सामने बैठे रहते हैं? అది ఎక్కువగా కాలిపోద్దేమో అని. कहीं ज्यादा ना जल जाए, అది ఎక్కువగా కాలిపోద్దేమోనని कहीं ज्यादा ना जल जाए, అందుకని इसलिए దాని ఎగ్రే మేము కూర్చుంటాం, उसी के सामने हम बैठे रहते हैं, దాని ఎగ్రే మేము కూర్చుంటాం, उसी के सामने बैठे रहते हैं, చూస్తా ఉంటాం, देखते रहते हैं, చూస్తా ఉంటాం. देखते रहते हैं। ఆ కొలిమి వైపు उस आग की भट्टी की ओर మా కనులన్నీ ఆ కొలిమి వైపే ఉంటాయి. हमारी नजर उसी पर होती है। కొలిమిలోని నుప్పులు ఎర్రగా మండిపోతా ఉంటాయి. उसके अंदर का जो आग है, कोयला है, वो जलता रहता है लाल लाल। నా कన్నులు ఆ కొలిమి వైపు ధ్యానంగా చూస్తా ఉంటా. मेरी आंखें उसी की ओर ध्यान से देखती నేను रहती అటు है। ఇటు చూడను, मैं इधर उधर नहीं देखता, అటు ఇటు చూడను. नहीं देखता। ఒకవేళ यदि కొంచెం అగ్ని ఎక్కువైన వేళ ఆ వెండి పాడైపోతుంది, यदि आग ज्यादा हो जाए, सोना हो या चांदी, वो खराब हो जाता है, పాడైపోతుంది. खराब हो जाता అంటే है, యోగ్యంగా ఉండదు, वो किसी योग्य नहीं रहता। మనం అనుకున్నట్టుగా ఉండదు. जैसा हम चाहते हैं वैसा वो नहीं बनेगा। వెంటనే तुरंत మనకు అర్థమైపోద్ది. हमें समझ में आ जाता है। అంటే मतलब వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు దేవుడు కూడా మనకి మన సమస్యల్లోనూ మన శోధనలోనూ మనల్ని విడిచిపెట్టి ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. जिस तरह सोना या चांदी को ताने वाला उसको शुद्ध करने के लिए आग में रखने के लिए निर्मल करता है, वैसे ही प्रभु भी हमें परीक्षा में डालकर छोड़ता नहीं है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से समझिए। దేవుని మనసును తెలుసుకోవాలి మనం, प्रभु के मन को हम जानेंगे, అప్పుడు మనం వదిలిపెట్టాం.
हम तब प्रभु को नहीं छोड़ेंगे। అర్థం కాని వాళ్ళు దేవుని వదిలిపెడతారు. जो ये सब नहीं समझ पाते वही परमेश्वर को छोड़ देते చాలా हैं। మంది క్రైస్తవులకి సంఘాలకి వెళ్తారు కానీ అర్థం కాదు, बहुत से मसीह लोग कलीसिया में जाते हैं लेकिन उन्हें समझ में नहीं आता, అర్థం కాదు. समझ में नहीं आता, అందుకనే వాళ్ళు దేవునిలో నిర్లక్ష్యంగా ఉంటారు, इसलिए वो प्रभु में लापरवाही करते रहते हैं, నిర్లక్ష్యంగా ఉంటారు. लापरवाही करते रहते కానీ हैं। लेकिन ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే आज के दिन हमें यहाँ से क्या దేవుడు समझ में आता है, దేవుడు కంసాలి వంటి వాడు. परमेश्वर एक सोनार के समान है। అర్థమవుతుందా? समझ में आ रहा है? దేవుడు ఎవరు? कौन है परमेश्वर? కంసాలి వంటి వాడు, सोनार के समान। కానీ శ్రద్ధగా మానవులను చూసే దేవుడు. वो श्रद्धा से इंसानों की ओर देखता रहता है। మనము हम బంగారము ఎండికి సాదృశ్యంగా हम ఉంటాం, सोना और चांदी की सादृश्य మనం हैं। విలువైన వాళ్ళమే. हम बहुत ही बहुमूल्य हैं। ఎప్పుడైనా చూడండి, कभी भी देखिए, మానవుడు దేవుని దృష్టిలో విలువైన వాడు. इंसान परमेश्वर की दृष्टि में बहुत ही बहुमूल्य है। దాన్ని మీరు గనక చూస్తే అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో పేతురు గారు కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట అంటాడు. देखिए इस बात को प्रेरितों के काम 10वें अध्याय में देखते हैं कि पतरस जब कुरनेलियुस के पास जाता है तब ये बात कहता है। 10వ అధ్యాయములో 10वां अध्याय చూడండి, అక్కడ देखिए, 10వ అధ్యాయము అపోస్తుల కార్యం 10వ అధ్యాయము प्रेरितों के काम 10वां अध्याय 28వ వచనములో 28वें वचन में కింద రాయబడి ఉంది. नीचे लिखा है, ఆ పేరుతొంక పుస్తకు చాప్టర్ 10 ఆర్ వర్సెస్ 28 లో జాగ్రత్తగా గమనిద్దాం. इसमें हम ध्यान देंगे। చూడండి అక్కడ ఏమంటాడు, అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. परमेश्वर ने मुझे बताया है कि किसी मनुष्य को अपवित्र या अशुद्ध ना कहूं। అర్థమైందా? समझ में आया? ఏ మనుషుడును, किसी भी मनुष्य को, భూమి మీద పుట్టిన ఏ మనుషుడైనా సరే पृथ्वी पे जन्मे हुए कोई सा भी मनुष्य क्यों ना हो, నిషేధింపదగిన వాడనైనను అపవిత్రుడైనను చెప్పకూడదని నాకు చెప్పాడు అంటున్నాడు. मुझसे परमेश्वर ने कहा कि उसे अपवित्र या अशुद्ध मत कहना। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఏ మనుషుడు కూడా తీసివేసిన వాడు కాదు. कोई भी इंसान अशुद्ध या अपवित्र नहीं है। ఆధ్యాత్మికంగా చూస్తే अगर आत्मिक रूप से देखे तो మనిషి దేవుని స్వరూపము, इंसान परमेश्वर का रूप है, మనిషి దేవుని స్వరూపము. इंसान परमेश्वर का रूप है। కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే यहाँ पे ध्यान दे, దేవుడు తన బిడ్డల్ని ఇబ్బంది కొలిమిలో పరిశీలిస్తూ ఉంటాడు. परमेश्वर जो है अपने बच्चों को परीक्षा में रखकर जांचता रहता है, ఎందుకంటే నేను కంసల వంటి వాడు అన్నాడు. क्योंकि उसने कहा मैं सोनार के समान हूँ। కంసలు ఏం చేస్తున్నాడు? కంసాలి सोनार क्या कर रहा है? బంగారం ఎండిని తీసుకుని ఆ ఆగు యొక్క కొలిమిలో వేసి పరిశీలిస్తున్నాడు. सोना को या चांदी को उस आग की भट्टी में डालकर उसको जांचता रहता है। అట్లానే దేవుడు కూడా इसी तरह परमेश्वर भी ఇబ్బందులనే కొలిమిలో మనిషిని పరిశోధిస్తాడు. इस परीक्षा की जैसी आग की भट्टी में डालकर जांचता है। యేసుని నమ్ముకున్నందువల్ల నాకు ఇబ్బందులు రావు అనుకోబాకండి. ये मत सोचिए मैं प्रभु पर विश्वास कर रहा हूँ तो मेरे जीवन में कोई परेशानी नहीं ఎవరన్నా आएगी। కాపరి ఇది ఇబ్బందులే రావయ్యా, నువ్వు యేసుని నమ్ముకున్నావు ఇబ్బందులే రావంటే తప్పు. अगर कोई पासवान कहता है कि आपने यीशु मसीह पर विश्वास किया है आपके जीवन में परेशानी नहीं आएगी तो ये गलत है। పౌలు గారు అన్నాడు, पौलुस ने कहा है సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళకి బాగా బాధలు వస్తాయి. जो प्रभु में खराई से चलना चाहते हैं उनके जीवन में बहुत दुख आएंगे, ఎందుకంటే क्योंकि ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా పాపుల మధ్యలో మనం ఉంటున్నాం. इस दुनिया में सब पापी हैं, उनके बीच में हम रहते हैं। అందుకే ఇందులో ఉంటాడు, టేడీ మేడీ లోగోं के बीच में रह रहे करके हिंदी में एक कहावत है, టేడీ మేడీ లోగों के बीच में, అంటే వంకర టెంకర అనేటువంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం. मतलब टेढ़े मेढ़े लोगों के बीच में हम रह रहे हैं। ఏ భేదము లేదు, అందరూ పాపులే. कोई भेद नहीं, सबने पाप किया है। అలాంటి వాళ్ళ మధ్యలో ఒక పాపి నీతిగా బ్రతకాలంటే, ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలంటే నీతిగా జీవించాలి, ఎంత బాధో చూడండి. ऐसे लोगों के बीच में एक पापी को पवित्र बनकर धार्मिकता के रूप में जीना है तो उसके लिए कितना मुश्किल होगा। देखिए ఎంత బాధో చూడండి. कितनी परेशानी है। అందుకే పరిశుద్ధాత్ముడు రాయించాడు, इसमें पवित्र आत्मा ने लिखवाया है భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళకి చాలా బాధలు వస్తాయి. जो खराई से जीना चाहते हैं उनके जीवन में बहुत दुख आएगा। ప్రభు కోసం ప్రభువులో జీవించాలనుకుంటాం. हम प्रभु में जीना चाहते हैं, భర్త గాని భార్య గాని पत्नी हो या पति, వెంటనే ఎవరిలో ఒకడు జొరబడతాడు. किसी ना किसी के अंदर शैतान घुस जाएगा, ఎవరిలో ఒకడు సైతాన్ని పట్టుకుంటాడు. किसी ना किसी को शैतान पकड़ लेगा ప్రభు దగ్గర బానీడు और प्रभु के पास नहीं जाने देगा, नहीं जाने देगा। ఆ పని చేస్తుంది ఎవరు? ये काम कौन करता है? దేవుడు అనుకుంటున్నారా? क्या परमेश्वर करता है? దేవుడు కాదు. परमेश्वर नहीं। మీరు అనుకోబాకండి దేవుడు అని. आप ये मत सोचिए कि परमेश्वर कर रहा है, సైతాన్. शैतान। సైతాన్ యొక్క కుయుక్తులు తెలిసిన వాళ్ళగా ఉండాలి మనం. हमें शैतान की युक्तियों को जानना है, అది సైతానే చేస్తాడు. ये शैतान ही करता है। దేవుడు దూరంగా ఉండాలని परमेश्वर से दूर रखना चाहता है। లైవ్ లో వెళ్ళాలనుకుంటాం, हम लाइव में जाना चाहते हैं, టైం ప్రకారం వెళ్దాం అనుకుంటాం, समय के अनुसार जाना चाहते हैं, ఏదో ఒక విధంగా నీకు సైతాన్ ఆటకం పెడతాడు. किसी ना किसी तरीके से शैतान रुकावट
रुकावट बनेगा ఏదో ఒకటి. किसी ना किसी तरीके से। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए, కొన్నాళ్ళు బాగా ఎదుగుతారు, कुछ समय तक तो बहुत अच्छे से बढ़ते रहते हैं, కొన్నాళ్ళు బాగా ఎదుగుతారు, कुछ समय तक अच्छे से बढ़ते हैं కొన్నాళ్ళు మెల్లిగా దిగజారిపోతారు, और धीरे धीरे पीछे होने लग जाते हैं, ధీరే ధీరే మెల్లిగా దిగజారిపోతారు. धीरे धीरे पीछे होने लगते हैं। కానీ మనం లైవ్ లో వచ్చినప్పుడు लेकिन जब हम लाइव में आते हैं, ఇందాక సతీష్ సహోదరుడు చెప్పినట్లు जैसे सतीश भैया ने बताया, బండిని వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. गाड़ी को जैसे क्लीन करते हैं, మనం ఆ వాటర్ దగ్గర తీసుకెళ్లి हम ले जाते हैं क्लीनिंग దాన్ని करने के ఏమంటాం लिए, మనము, ఆ వాష్ చేస్తారు, उसको वॉश करते हैं, బండిని వాష్ చేస్తారు, गाड़ी को वॉश कराने के लिए ఆ लेके जाते हैं, పార్ట్లన్నీ కూడా బాగా తుడుస్తారు. गाड़ी के जितने भी पार्ट्स हैं उसको अच्छे से साफ करते हैं, కొంచెం తుప్పు పట్టిన వాటిని ఏం చేస్తారంటే వాటిల్లో ఆ నూనె వేస్తారు, और जिसमें जंग लगे हुए हैं वहाँ पे तेल डाला जाता है, బాగా చక్కగా ఈజీగా తిరగటానికి. अच्छे से गाड़ी चलने के लिए। మనం కూడా हम भी ఈ వాక్యం అనే ఈ యొక్క మంచి ఆ రిపేరింగ్ మనం చేసుకోవాలి వాక్యం ద్వారా. इसी तरह वचन सुनते हुए वचन के द्वारा अपने आप को हमें रिपेयर करना है, ప్రభువులో మనం నడవచ్చు బాగా, तब हम प्रभु में अच्छे से चल सकते हैं। పయ్యా బాగా డొల్లుతా వెళ్తది, तब जो टायर है, पहिया है, अच्छे से घूमता रहेगा, స్టీరింగ్ బాగా తిరుగుద్ది, स्टीयरिंग भी अच्छे से घूमता रहेगा, బాగా టైట్ గా ఉండదు, బాగా తిరుగుద్ది, वो टाइट नहीं रहेगा, अच्छे से स्टीयरिंग घूमता रहेगा, క్లచ్లు బ్రేక్లు బాగా పనిచేస్తాయి. क्लच और ब्रेक अच्छे से काम करेंगे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుడు కంసాలంటి వాడు, परमेश्वर सोनार के समान है, మనం విలువైన వాళ్ళము, हम बहुत बहुमूल्य हैं, మనం బంగారం ఎండి దానికంటే కూడా ఎక్కువైన వాళ్ళం. हम सोना चांदी उससे भी बढ़कर हैं। ఎట్టా కంసాలి ఆ కొలిమిలో అగ్నిలో వేసి దాన్ని చక్కని ఆకారంగా బయటికి తెస్తాడో, जिस तरह सोनार जो है आपकी भट्टी में उस सोने को ताता है और अच्छे से बाहर निकालता है, ఒక మనిషి యేసు ప్రభు నమ్ముకున్నాక जब एक इंसान प्रभु यीशु मसीह पर विश्वास करता ఆ है, ప్రభువులో బాగా ఎదగటం కోసము प्रभु में अच्छे से बढ़ने के लिए తన బిడ్డలని अपने बच्चों को ఏం చేస్తాడు, क्या करता है, ఇబ్బంది అనే కొలిమిలో బాగా ఏం చేస్తాడు, పరిశోధిస్తాడు. परीक्षा और दुखों में डालकर जो है उनको जांचता है। కానీ लेकिन ఆయన కన్నులు వాళ్ళ వైపే ఉంటాయి. उस परमेश्वर की नजर हमेशा उन इंसानों पर ही होती है। ఎట్లా కంసాలి ఆ కొలిమి దగ్గరే కూర్చుని చూస్తా ఉంటాడు. जिस तरह सोनार उस आग के पास बैठकर देखता ही रहता है। ఇంకొక విషయం తెలుసా మీకు, एक और बात पता है आपको, ఆయన దగ్గర ఒక గంచి లాంటిది ఒకటి ఉంటది, उसके पास पकड़ने के लिए सरिये जैसे कुछ होता है, దాన్ని పట్టుకుని తిప్పుతా ఉంటాడు. उस सोने को उससे पकड़कर उसका आकार बनाने के लिए घुमाता रहता ఆ है। వెండిని గాని బంగారాన్ని తిప్పుతా ఉంటాడు, सोना हो या चांदी हो उसको घुमाता रहता है, దానికి ఆకారం చెయ్యాలి, क्योंकि उसका आकार बनाना है, ఆకారం చెయ్యాలి आकार बनाना है, కాబట్టి తిప్పుతా ఉంటాడు. इसलिए इसको घुमाता रहता है, ఎదురుగానే కూర్చుంటాడు. सामने ही बैठा रहता है। అందుకనే ఈ మలాకి గారు చెప్పాడు, इसलिए इस मलाकी ने कहा है, దేవుడు కంసాలు వంటి వాడు, परमेश्वर सोनार के समान है, కంసాలి వంటి వాడు, सोनार के समान శ్రమలు है, అనేవి అగ్నితో సమానంగా ఉన్నాయి. ये परीक्षा जो है आग के समान है। ఇంకొకటి అంటాడు, और एक और बात कहता है, ఆయనంట वो ఆ నిర్మూలము చేయబడినట్లు కూర్చొని ఉండును అని రాయబడింది అక్కడ. वो निर्मल करने के लिए बैठा हुआ है। అంటే కంసాలి ఎట్లా ఎదురుగా కూర్చుంటాడు, जिस तरह सोनार सामने बैठा रहता మనకు है, బాధలో ఇబ్బందులు వచ్చినప్పుడు हमारे जीवन में दुख परेशानियां जब आती हैं, ఆయన మనం చూస్తూ ఉంటాడు. वो हमें देखता रहता है, ఎందుకంటే क्योंकि మనము సహించగలిగిన దానికంటే ఎక్కువగా చేయడు ప్రియులారా. क्योंकि हमारे सहने से बाहर हमारे जीवन में परीक्षा नहीं आने देगा। కంసాల దగ్గరికి మీరు అడిగితే ఏం చెప్తాడు, और सोनार के पास जाएंगे तो क्या कहेगा, మీరు వెండిని బంగారాన్ని అగ్ని లేసి ఎదురుగానే కూర్చుంటారా? आप सोना चांदी को आग में डालकर सामने बैठे रहते हैं। ఆ ఎదురుగానే కూర్చుంటానయ్యా. हाँ, मैं सामने ही बैठा रहता ఎక్కువ हूँ। గాలిపోతే ఏమవుద్ది, अगर ज्यादा जल जाएगा तो क्या होगा, ఎక్కువ గాలితే పాడైపోద్ది. ज्यादा जलने से खराब हो जाएगा। కానీ తన బిడ్డలకు సమస్యలు వచ్చినప్పుడు इसी तरह जब उनके बच्चों को परेशानी आती है, ఎక్కువ సమస్యల్లో నలిగిపోకుండా ज्यादा समस्याओं में परेशान ना हो, टूटे नहीं, इसलिए ఆయన చూస్తూ ఉంటాడు. परमेश्वर देखता रहता है। సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధించడు. जितना वो सह सकते हैं उतना ही आएगा, उससे ज्यादा परीक्षा उनके जीवन में नहीं आने ఇది देगा। మనం గమనించాలి. इस बात पर हमें ध्यान देना है। కానీ लेकिन మనకి ఇబ్బంది అనే కొలిమిలో గనక శ్రమ వచ్చినప్పుడు మనం చక్కగా ఎదుగటం కొరకే जब हमारे जीवन में परीक्षा दुख आती है तो तब हमें सोचना है कि हमें प्रभु में अच्छे से बढ़ते रहना है। ఆ వెండి బంగారం ఎట్లా శుద్ధం అయిపోతుందో जिस तरह सोना या चांदी बिल्कुल निर्मल हो जाता है, మనం కూడా శుద్ధం అయిపోవాలి. हमें भी शुद्ध बनना है। అది దేవుని ఉద్దేశం. यही है परमेश्वर का అంటే ఇక్కడ उद्देश्य। నశించిపోవాలని కాదు, ये नहीं चाहता कि हम नाश हो जाएं, పూర్తి చచ్చిపోవాలని కాదు. हम पूरी तरह मर जाएं। దేవుడు మనల్ని శుద్ధంగా చేసి తన ఆకారంలో మలుసుకోవాలని. परमेश्वर हमें पवित्र बनाकर अपने आकार में बनाना चाहता है। అర్థమవుతుందా? समझ में आ रहा है? అంటే मतलब ఏదో ఒక రూపం ఆ యొక్క వస్తువుకి ఇవ్వాలి. कोई ना कोई रूप उस वस्तु को देना है, తను అనుకున్న రూపం. जैसा उसने सोचा है। ఆ బంగారం ద్వారా ఎండి ద్వారా ఏం చేయాలనుకున్నాడు, उस सोना या चांदी के द्वारा उसने जो बनाना चाहा తన है, మనసులో ఉందది, उसके मन में जो है ఆ ఆకారం చేస్తాడు. वही आकार वो बनाएगा। ఇప్పుడు మనము हम అందుకే గల్తీలో
గలతి 4:19 కనుక మీరు చూస్తే गलतियों 4:19 में एक बार देखेंगे, చూడండి, బైబుల్ తీయండి, एक बार बाइबल निकालेंगे। గలతీలో రాసిన పత్రిక చూద్దాం. गलतियों గలతీ 4:19 చూద్దాం. 4:19। గలతీ 4:19. हे मेरे बालकों, हाँ। जब तक तुम में मसीह का रूप ना बन जाए, हाँ। तब तक मैं तुम्हारे लिए फिर जच्चा की सी पीड़ाएं सहता हूँ। అర్థమవుతుందా? समझ में आ रहा నా है? పిల్లలారా, मेरे बच्चों, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. అర్థమైందా? समझ में आया? పాస్టర్ గారు, पास्टर जी, ఒకప్పుడు మీరు అన్ని జనులుగా ఉన్నప్పుడు, जब आप एक समय अन्य जाति थे, దేవుడు నమ్మనప్పుడు, जब आप प्रभु पर भरोसा नहीं करते थे, ఎట్లన్నా మిమ్మల్ని ప్రభువులో నడిపించాలని, किसी ना किसी तरह आपको प्रभु में चलाना है करके, ఎట్లా స్త్రీ ప్రసవ వేదన పడి ఒక పిల్లవాడిని గంటదో, जिस तरह एक स्त्री प्रसव की पीड़ा को सहकर बच्चा पैदा करती है, అట్లా దైవదాసులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రభువులో నడిపించడానికి ఎంతో ప్రయాసపడతారు. इस तरह प्रभु का दास आपके पास आकर प्रभु में चलाने के लिए बहुत ही मेहनत करता है। పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు, बार बार आपको सावधान करता रहता है, హెచ్చరిస్తూ ఉంటారు. सावधान करता रहता మీరు है। పడిపోతుంటే చింతిస్తాడు, जब आप प्रभु में गिर जाते हैं तो चिंता करता है, చింతిస్తూ ఉంటాడు. चिंता మీ करता है। తల్లిదండ్రులు కూడా చింతించరు, इतनी चिंता आपके माता पिता भी नहीं నీ करते, అన్నదమ్ములు చింతించరు, आपके भाई लोग नहीं करेंगे, నీ బంధువులు आपके చింతించరు, रिश्तेदार नहीं करेंगे, నీ రక్త సమ్ములు చింతించరు. आपके खून के रिश्तेदार भी नहीं करेंगे। వాళ్ళైనా వదులుతారు, దైవదాసులు వదలరు. वो लोग आपको छोड़ सकते हैं, लेकिन प्रभु का दास आपको नहीं छोड़ेगा, దైవదాసులు వదలరు. प्रभु का दास नहीं छोड़ेगा। వాళ్ళ ప్రేమ క్రీస్తు ప్రేమ. उनका जो प्यार है वो मसीह का प्यार है। అలాంటి వాళ్ళని మనం ప్రేమించాలి. ऐसे लोगों से हमें प्यार करना है। అందుకే इसलिए ఈ పౌలు గారు అంటాడు, ये पौलुस कहता है, మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. फिर से मुझे जच्चा की सी पीड़ाएं होती है। ఒకప్పుడు ప్రసవ వేదన కలిగి మిమ్మల్ని ఆత్మీయంగా నేను కన్నాను, एक समय इसी तरह की पीड़ा उठाकर मैंने आत्मिक रूप से आप लोगों को जन्म दिया था, ఆత్మీయులు కన్నాను. आत्मिक रूप से जन्म दिया था। ఇప్పుడు మీరు గనక यदि अब आप క్రీస్తు స్వరూపంలో నుంచి బయటికి వెళ్ళిపోతే मसीह के रूप में ना रहते हुए बाहर चले जाएंगे तो మీ విషయమై నేను బాధపడతాను. आपके विषय में मैं दुखित हो जाऊंगा। అదే అంటున్నాడు గలతీ రాసిన పత్రికలో. यही बात गलतियों में लिखा हुआ है। నా పిల్లలారా అంటున్నాడు. हे मेरे बच्चों कहता है, అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ఆయనకి వివాహం అవలా, उसकी तो शादी नहीं हुई, ఆయన వాక్యం ద్వారా కన్నబిడ్డలు. वचन के द्वारा उसने बच्चे पैदा किए हैं। క్రీస్తుని అందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ క్రీస్తు బిడ్డలే. जो मसीह को स्वीकार करते हैं वो सब मसीह के बच्चे हैं। ప్రభువులో వాళ్ళు బిడ్డలు అయిపోయారు. वो प्रभु में उनके संतान हो गए ఆ हैं, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు. मसीह के लहू के द्वारा धुल गए हैं। దేవుడు మన పాపాలు క్షమించాడు. प्रभु ने हमारे पापों को क्षमा कर दिया। మీరు ఒప్పుకోండి పాపాలు. आप पापों को मान लीजिए, ఒప్పుకో, मान लीजिए, నేను పాపినయ్యా, प्रभु मैं पापी हूँ, తెలిసో తెలియకో చేశాను. जाने अनजाने में मैंने किया। ఒకటి, एक, నేను పాపిని. मैं पापी हूँ। రెండు, दूसरा, తెలిసో తెలియకో చేశాను. जाने अनजाने में किया। ఇక చేయను. अब मैं नहीं करूंगा। యేసుని నమ్ముకుంటున్నాను. मैं यीशु मसीह पर विश्वास कर रहा మీ हूँ, రక్తం ద్వారా आपके लहू के నా द्वारा పాపాలన్నీ కడిగాయి. मेरे पापों को धो दो प्रभु। దేవుడు నీ పాపాలన్నీ నా పాపాలన్నీ క్షమించేసేసాడు. तब प्रभु आपके और मेरे पाप सबके पापों को क्षमा कर देगा। ఇది విశ్వాసం. ये विश्वास है, దీన్ని విశ్వాసం అంటాం. इसको हम विश्वास बोलते నువ్వు हैं। నమ్ము, आप विश्वास करो, పాపాలన్నీ క్షమించబడ్డాయి. आपके पाप सब क्षमा हो गए। అంటే పూర్వం చేసిన పాపాలు. मतलब जो आपने बीते दिनों में किए थे, ఇక పాపం చేయొద్దు. और आगे से पाप मत करना, మళ్ళీ పాపం చేయొద్దు. फिर से पाप मत करना। మళ్ళీ పాపం చేస్తే फिर से पाप करने ఆ से రూపం చెడిపోద్ది. वो रूप खराब हो जाएगा। ఏంటి ఆ రూపం చెప్పండి? क्या है वो रूप? ఆ ఏదేను వనములో अदन की वाटिका में సృష్టి అంతా చేసినాక सारी सृष्टि बनाने के बाद దేవుడు परमेश्वर ने మనిషిని ఎవరిని చూచి ఎవరిని పోల్చి చేశాడు చెప్పండి? इंसान को किसको देखकर ऐसा बनाऊंगा करके सोचा परमेश्वर ने? ఇది చెప్పండి. बताइए ఒక్క విషయం. एक बात। దేవుడు परमेश्वर ने మనిషిని చేసేటప్పుడు जब इंसान को बनाया था, ఎవరిని చూసి వాళ్ళ నమూనాలో చేశాడు? किसको देखकर मैं ऐसे ही बनाऊंगा इंसान को करके बनाया? అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? కొంతమందికి అర్థమవుతుంది. कुछ लोगों को समझ में आ रहा है। ఇప్పుడు ఎవరైనా మంచి శిల్పకారుడు कोई अच्छा शिल्पकार है, ఒక వ్యక్తిని బాగా చిత్రించాలంటే एक व्यक्ति की मूर्ति उसे बनानी है तो ఆ వ్యక్తిని నిలబెడతాడు. उस व्यक्ति को सामने खड़ा करेगा, ఒక యాంగిల్ లో నిలబెడతాడు. एक एंगल में खड़ा करेगा। అంటే ఏ యాంగిల్ లో అతను చిత్రించాలో जिस एंगल में उसको वो मूर्ति बनानी है అలా నిలబెడతాడు. इस तरह खड़ा करेगा చక్కగా అతను గీస్తాడు. और उसी तरह उसका चित्र बनाएगा। కానీ దేవుడు మనిషిని చేసేటప్పుడు लेकिन जब ये परमेश्वर ने इंसान को बनाया, ఎవరిని పోల్చి మనిషిని చేశాడు? किसको देखकर इंसान को बनाया? ఎవరు లేరే, तब तो कोई नहीं था, ఎవరు లేరే. कोई नहीं था। అందుకని इसलिए దేవుడు परमेश्वर తన ने పోలికలో తన రూపంలో చేశాడు. अपने स्वरूप में अपनी समानता में ही इंसान को बनाया। కానీ మర్మమైన మాట ఇది. ये अच्छी गुप्त बात है। ఆ మనిషిని చేసేటప్పుడు ఇంకొక మనిషిని పోల్చి చేయలా. ये उस इंसान को बनाते समय कोई और इंसान था उसको देखकर ऐसे बनाया, ऐसा कुछ नहीं है। అర్థం చేసుకోండి. आप समझ लीजिए, దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేశాడు. परमेश्वर के रूप में समानता में ही बनाया। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? దేవుడు ఆలోచించగలడు.
परमेश्वर सोच सकता है, అందుకే మన దిమాగ్ పెట్టాడు. इसलिए हमारे अंदर दिमाग दिया है, ఈ దిమాగ్ సెక్యూరిటీ పెట్టాడు దీనికి. इस दिमाग के लिए सिक्योरिटी दी है। ఎంత గొప్ప దేవుడో చూడు. कितना महान परमेश्वर है। ఈ దేవుడు చూడగలడు, परमेश्वर देख सकता है, కళ్ళు ఇచ్చాడు. आंखें दी हैं। దేవుడు వినగలడు, परमेश्वर सुन सकता है, చెవులు ఇచ్చాడు. कान दिए हैं। దేవుడు మాట్లాడగలడు, परमेश्वर बातें कर सकता है, పెదాలు ఇచ్చాడు. होंठ दिए हैं, నాలుక ఇచ్చాడు, जीभ दिया है, స్వరం ఇచ్చాడు. स्वर दिया है। దేవుడికి మంచి చెడ్లనే భేదం తెలుసు. परमेश्वर को अच्छाई क्या है, बुराई क्या है, इसका भेद पता है। హృదయం ఇచ్చాడు, हृदय दिया, హృదయం ఇచ్చాడు. हृदय दिया। దేవుడు నిన్ను ముట్టగలడు, परमेश्वर आपको छू सकता है, నిన్ను ముట్టగలడు, आपको छू सकता నిన్ను है, నడిపించగలడు. आपको चला सकता है। దేవుడు నడవగలడు, परमेश्वर चल सकता है, నడవగలడు. चल सकता నువ్వు है। నిస్సహాయతలో ఉన్నప్పుడు, जब आप किसी की सहायता चाहते నువ్వు हैं, నిస్సహాయతలో ఉన్నప్పుడు आपके पास किसी की मदद नहीं है, तो దేవుడు तब परमेश्वर నువ్వు ప్రార్థించినప్పుడు जब आप प्रार्थना నీ करोगे దగ్గరకు వస్తాడు, आपके पास आएगा, నిన్ను దగ్గరకు వస్తాడు, आपके पास आएगा, నిన్ను ముడతాడు. आपको छुएगा। నిన్ను ముట్టినప్పుడు आपको जब నీకు छुएगा, తెలియని బలం వచ్చింది. आपको पता नहीं, अनजाने में आपके पास ताकत आ నువ్వు जाएगी। రక్షించబడినాక ఎప్పుడు నీ అనుభవం చూసావా? उद्धार पाने के बाद ऐसा अनुभव कभी आपने पाया है? దేవుడు నీ దగ్గరికి వచ్చి प्रभु आपके पास आया నిన్ను ముట్టినప్పుడు और आपको छुआ, నీకు కొత్త బలం వచ్చింది. तब आपके अंदर नया ताकत आ ఎప్పుడైనా गया। అనుభవం పొందేవా? कभी ऐसा अनुभव पाया आपने? పొందపోతే అనుభవం కోసం ప్రార్థించు. अगर नहीं पाया है तो इसका अनुभव पाने के लिए प्रार्थना कीजिए। పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించాడు, पवित्र आत्मा ने पौलुस के द्वारा लिखवाया నేను है, ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి. जब मैं कमजोर हूँ तभी मैं ताकतवर నేను बन ఎప్పుడు जाता हूँ। బలహీనున్నో जब मैं कमजोर हो जाता అప్పుడు हूँ నేను బలవంతుని అయిపోతాను. तब मैं ताकतवर हो వెంటనే जाता हूँ, రిపేర్ జరిగిపోద్ది, तुरंत रिपेयर हो जाता है, బండికి రిపేర్ జరిగిపోద్ది. गाड़ी का रिपेयर हो जाता है। అర్థమవుతుందా పిల్లలు? समझ में आ रहा है? ఆ యొక్క కంసాలి जिस तरह सुनार ఆ ఆగు యొక్క బట్టీలో వేసి దాన్ని చక్కగా బయట తీస్తే షైనింగ్ వచ్చింది. जिस तरह आपकी भट्टी में उस सोने को डालकर बाहर निकालता है तो उसमें चमक आ जाती है। దాన్ని షోకేస్ లో పెట్టినప్పుడు जब उसको शोकेस में रखा जाता కొన్ని है, వేల కమ్ముడు పోద్ది. कई हजारों में वो बेचा जाता है। మనిషి కూడా దానికంటే ఇలువైన వాడు, इंसान तो उससे बढ़कर है, దానికంటే ఇలువైన उससे వాడు. बढ़कर है, ఎందుకంటే తన స్వరూపములో తన పోలికలో చేసుకున్నాడు. क्योंकि उसने अपने समानता में अपने स्वरूप में इंसान को बनाया। కానీ लेकिन ఆదాము చేసిన పని ఏంటంటే आदम ने क्या किया? దాన్ని పాడు చేశాడు, उसको सब खराब कर ఆ दिया, చిత్రాన్ని పాడు उस చేశాడు. चित्र को खराब कर दिया। దేవుడు ఎంతో చక్కగా చిత్రించాడు, परमेश्वर ने तो बहुत अच्छे से बनाया, తన స్వరూపంలో చిత్రించాడు. अपने स्वरूप में बनाया, మనిషి ఏం చేశాడు? लेकिन इंसान ने क्या किया? పాడు చేసుకున్నాడు. खराब कर दिया। అందుకే అన్నాడు, इसलिए कहा है, ఈ మనిషిని పుట్టించినట్టుకు నాకు చాలా బాధేస్తున్నాను. मैंने क्यों इस इंसान को बनाया, मैं बहुत दुखित हूँ करके ఈ कहता है, అవయవాలను పాడు చేసుకున్నారు. क्योंकि उसने अपने अंगों को खराब कर दिया। దేవుని చిత్తం కంటే తన చిత్తం ఎక్కువైపోయింది, परमेश्वर की इच्छा से ज्यादा अपनी इच्छा करता है, తన యొక్క ఉద్దేశం ఎక్కువైపోయింది. अपना उद्देश्य चलाता है। అర్థమైందా పిల్లలు? समझ में आया? అందుకనే इसलिए ఆయన మరలా క్రీస్తును భూమి మీదకి పంపించాడు. फिर उसने यीशु मसीह को इस दुनिया में भेजा। అందుకే ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, यही बात यहाँ पौलुस लिखता है, ప్రభువులో ఉన్న నా పిల్లలారా, हे मेरे बच्चों जो प्रभु में हो, క్రీస్తు స్వరూపమందు మీ యందు ఏర్పడే వరకు. जब तक तुम में मसीह का रूप ना बन जाए। అర్థమైంది ఇప్పుడు? समझ में आया? ఆదాము ద్వారా ఈ భూమిలో ఉన్న ప్రతి మానవుడు చెడిపోయాడు. आदम के द्वारा पृथ्वी में जितने इंसान हैं सब खराब हो गए। ఆదాము చెడగొట్టేశాడు, आदम ने खराब कर ఆ दिया, చిత్రాన్ని పాడు చేశాడు. उस चित्र को खराब कर दिया, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు, अपने मन मर्जी से जी रहा है, విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. खुल्लम खुल्ला अपनी मर्जी से जी रहा కానీ है। యేసు ప్రభువు వారు వచ్చి लेकिन यीशु मसीह आया, మరలా యేసు ప్రభు फिर से यीशु मसीह ने ఆయనలో మనల్ని చిత్రీకరించాలనుకుంటున్నాడు. वो अपने अनुसार अपने रूप में हमें बनाना चाहता है। మరలా ఆ రూపం మనకు రావాలి. फिर से वो रूप हमारे अंदर आना है। ఆ రూపం వచ్చేంత వరకు जब तक वो रूप नहीं आता, ఏమంటున్నాడు? क्या कहता है? ఆ కంసాలి అంటాడు, वो सोनार कहता है, నేను అనుకున్న రూపము ప్రతిబింబము వచ్చేంత వరకు నేను దగ్గరే కూర్చుని చక్కగా తయారు చేస్తానంటాడు. जब तक मैंने जो चाहा है वो रूप नहीं आएगा, मैं सामने बैठकर अच्छे से अपने हाथों से बनाऊंगा, అప్పుడు నాకు తృప్తిగా ఉంటది, तब मैं तृप्त हो जाऊंगा, నాకు తృప్తిగా ఉంటది. तब मैं तृप्त हो जाऊंगा। ఇప్పుడు దేవుడు కూడా अभी परमेश्वर भी మానవుడి పట్ల इंसान के प्रति ఎప్పుడు తృప్తిగా ఉంటాడు? कब तृप्त होगा? క్రీస్తు స్వరూపంలో మనం ఏర్పడాలి. जब हम मसीह के रूप में बन जाएंगे। అర్థమవుతుందా? समझ में आ रहा है? క్రీస్తు స్వరూపంలోకి మనం రావాలి. मसीह के रूप में हमें आना है, అప్పుడు వరకు तब तक ఆయన మనతోనే ఉంటాడు. वो हमारे साथ ही रहेगा। ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहा यीशु मसीह ने? మిమ్మల్ని అనాథలు వదిలిపెట్టను, मैं तुम्हें अनाथ नहीं छोड़ूंगा, మీ దగ్గరకు వస్తాను. मैं तुम्हारे पास आता हूँ। నేను చెప్పాను మీకు, मैंने आपसे कहा था, గుర్తుందో లేదో, शायद पता नहीं आपको मना याद है कि देता नहीं, फिर से बता रहा हूँ। వాక్యమైన దేవుడు, वचन रूपी परमेश्वर, వాక్యమైన దేవుడు वचन रूपी మనుషులను परमेश्वर ప్రేమించి इंसानों से उसने प्यार किया। ఒకటి యేసు ప్రభు రూపంలో 3.5 సంవత్సరాలు మన మధ్యలో ఉన్నాడు. नंबर 1, यीशु मसीह के रूप में 3.5 साल हमारे बीच में అంటే रहा, శరీర రూపంలో ఉన్నాడు. मतलब शरीर के रूप में था। ఒక శ్రీమతి అంటే ఆ ప్రాంతాల్లో తిరిగాడు.
वो एक सीमा में, एक जगहों में घूमा था। తర్వాత उसके बाद ఆయన మహిమ రూపం దాల్చాడు. उसने महिमा का रूप धारण किया। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए। చనిపోయి తిరిగి లేచిన తర్వాత मरकर जी उठने के बाद, ఆ పాప శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత उस पाप के शरीर को छोड़ देने के बाद 40 దినాలు ఆయన మహిమ రూపంలో ఉన్నాడు. 40 दिन महिमा के रूप में था। ముందు శరీర రూపంలో వచ్చాడు. पहले शरीर के रूप में आया, ఆ శ్రీమతి ఆ హద్దుల్లోనే ఉన్నాడు. उस अपने हदों में, उस सीमा में वो रहा, అందరితో కలిసాడు. सब लोगों से मिला, దేవుని మహింపరిచాడు. परमेश्वर की उसने महिमा की, స్వస్థతలు చేశాడు. चंगाइयाँ की, స్వస్థతలు చేశాడు. चंगाइयाँ की। ఇప్పుడు కూడా యేసులో స్వస్థత జరుగుద్ది. अभी भी यीशु मसीह में चंगाइयाँ होगी, స్వస్థతలు జరుగుతాయి. चंगाइयाँ होंगी। ఎవరన్నా అంటే వాళ్ళు తప్పుడోళ్ళు. और जो कहता है नहीं होंगी तो वो गलत है। కొంతమంది అంటున్నారు कुछ लोग कहते అది हैं అపోస్తుల కాలంలోనే జరిగింది, ఇప్పుడు జరగదు वो అంటున్నారు. चंगाइयाँ प्रेरितों के समय हुई थी, अब नहीं होंगी। కానీ యేసు ప్రభు అన్నాడు, लेकिन यीशु मसीह ने कहा, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యాలు కూడా చేస్తాడు. जो मुझ पर विश्वास करता है, मैंने जो कार्य किए हैं वो कार्य वो करेगा। అతిశయించువాడు మరి ఆ యేసునందు అతిశయించాలని ఇర్మియా గారు చెప్పారు. इर्मिया ने कहा, घमंड करने वाला प्रभु में घमंड करे। ఈ చేతులతో इन हाथों से, ఈ చేతులతో इन हाथों से కొన్ని ఏల అద్భుతాలు దేవుడు చేశాడు. कई हजारों हजारों अद्भुत कार्य परमेश्वर ने किए। ఈ చేతులతో కొన్ని వేల అద్భుతాలు. इन हाथों से कई हजार अद्भुत कार्य। నేను రియల్ చెప్తున్నాను. मैं सच कहता हूँ, ఈ చేతులతో इन हाथों से కొన్ని అద్భుతాలు कई अद्भुत कार्य। అసలు తెలుసుకుంటే उसके बारे में सोचता हूँ तो బా ఎంత ఆనందం వేస్తుంది అసలు. कितना आनंद लगता है। అంటే ఒక మట్టి మనిషికి मतलब एक मिट्टी के इंसान से దేవుడు ఇంత వరదానం ఇచ్చాడు. परमेश्वर ने इतने अद्भुत कार्य किए वरदान देकर। ఈ మట్టి ఘటంలో इस मिट्टी में మహిమాసుని కుమ్మరించాడు. महिमा को पूरी तरह भर दिया, కుమ్మరించాడు पूरी तरह भर दिया। అంటే ఎంత ప్రేమ చూడండి. मतलब कितना प्यार करता है देखिए। ఎండి బంగారాల కంటే ఎక్కువ ప్రేమ. सोना चांदी से बढ़कर भी ज्यादा प्यार। ప్రియులారా, प्रियो, దేవుడు నిన్ను శోధించినప్పుడు जब परमेश्वर आपकी परीक्षा करे, ఆ శోధనలో నీకు మేలు కలుగుద్ది. उन परीक्षा में आपकी भलाई होगी। మేలు కలిగినప్పుడు जब भलाई होगी, అబ్బా నాకు మేలు చేసిన ఆ ఖుషీలో తప్పు చేయబాకు. प्रभु ने मेरे जीवन में भलाई करी करके उस खुशी में गलत काम मत करो। ఆ ఖుషీలో తప్పు చేయబాకు. उस खुशी में गलत मत करो। ఏం చేయాలి? क्या करना है? ఉన్న తప్పులు ఒప్పుకో. जो गलतियां हैं उसको मान लो। దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, प्रभु ने कितनी भलाई की है मेरे जीवन నాకు में, ఎంత మేలు చేశాడు. कितनी भलाई की है। నేను సరిగ్గా లైవ్ లో రాను. मैं ढंग से लाइव में भी नहीं ఒక आता, రోజు వస్తే ఒక రోజు రాను. एक दिन आता हूँ तो अगले दिन नहीं आता, ఒక రోజు వస్తే ఒక రోజు రాను. एक दिन आता हूँ तो दूसरे दिन नहीं आता, కూర్చున్నా గానీ చివరి వరకు కూర్చోను. बैठता भी हूँ तो अंत तक नहीं बैठता, మధ్యలోనే తిరిగి వస్తా ఉంటాను. बार बार उठ के जाता रहता हूँ, आता रहता हूँ। నిన్ను అవమానపరుస్తున్నాను. प्रभु मैं आपका अपमान करता నాకు हूँ, ఎంత మేలు చేసేవయ్యా, फिर भी प्रभु आपने मेरे जीवन में कितना నాకు भलाई ఎంత किया, మేలు చేసేవయ్యా. कितना भलाई किया। ఈ రోజు నాడు చేయనయ్యా. अब से मैं ऐसा नहीं करूंगा, నీకే నేను ప్రథమ స్థానం ఇస్తానయ్యా, मैं आपको ही पहले प्रथम स्थान నీకు दूंगा, ప్రథమ స్థానం ఇస్తానయ్యా आप ही को ही प्रथम स्थान दूंगा। అని చెప్పి నిర్ణయం తీసుకో. इस तरह का निर्णय ले लो। అందుకే మనకు మేలు చేస్తున్నాడు. इसलिए हमारे जीवन में भलाई करता ఉన్న है। తప్పులను ఒప్పుకోవటానికే మేలు చేస్తాడు. जो जो गलतियां हम करते हैं उसको मानने के लिए ही हमारे जीवन में प्रभु भलाई के कार्य करता है। కొంతమంది ఏం చేస్తారంటే, कुछ लोग क्या करते हैं, అబ్బా నేను అడిగాను, मैंने प्रभु से मांगा, దేవుడు నా బాధ విన్నాడు, प्रभु ने मेरी प्रार्थना सुन నాకు ली, మేలు చేశాడు, मेरे जीवन में भलाई किया, నేను మంచోడిని, अब मैं बहुत अच्छा ఇక నేను हूँ, నిన్న పాపాలు చేయొచ్చు, अब मैं कितने भी पाप कर सकता हूँ, ఏదైనా చేయొచ్చు. कुछ भी कर सकता हूँ, దేవుడు వింటున్నాడుగా, क्योंकि प्रभु तो मेरी प्रार्थना सुन रहा వింటున్నాడుగా. है, सुन रहा है। ఇలారా ప్రియో, మనం తన బిడ్డల్ని ఆ యొక్క కొలిమి అనే ఆ కొలిమిలో ఇబ్బంది కొలిమిలో ఎందుకు పెడతాడంటే, क्यों अपने बच्चों को उस परीक्षा की जैसी आग में वो डालता है, తన తప్పులు తెలుసుకోవటం. वो अपनी गलतियों को जान सके। అందుకే इसलिए జాగ్రత్తగా మనం గమనిస్తే, ध्यान से यदि हम सोचें, ఆ ఆదాము ఆ చిత్రాన్ని పాడు చేశాడు కాబట్టి आदाम ने उस रूप को खराब कर दिया, మళ్ళీ వాక్యమైన దేవుడు ఆ చిత్రాన్ని యేసులో చేశాడు. फिर से वचन रूपी परमेश्वर ने उस रूप को फिर से बनाया। మహిమ దేహంతో ఆయన శిష్యులతో 40 దినాలు కలిశాడు. महिमा के देह में अपने चेलों के साथ 40 दिन वो घूमा। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, 40 దినాలు అయిపోయినాక 40 दिन खत्म होने के बाद ఆ మహిమ దేహంలో పరలోకానికి వెళ్ళిపోయాడు. उसी महिमा के देह के द्वारा वो स्वर्ग चले गए। మరి ఆయన ఏమని చెప్పి వెళ్ళాడు? क्या बोल के गए थे वो? మిమ్మల్ని వదలను, मैं तुम्हें नहीं छोड़ूंगा, అనాథులుగా వదలను, अनाथ नहीं छोड़ूंगा, మీ దగ్గరికి వత్తును. मैं तुम्हारे पास आता हूँ। అంటే मतलब ఇప్పుడు మర్మ దేహంతో మన మధ్య తిరుగుతున్నాడు. वो अभी मर्म देह के द्वारा हमारे बीच में घूम रहा है। అంటే అక్షయ దేహం, अक्षय देह అక్షయ దేహం. जो दिखाई नहीं देता। ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు जब आप प्रार्थना करते हो నీకు అనుభవం వచ్చింది, आपके अंदर एक अनुभव आता है, టచ్ చేస్తాడు. तब प्रभु आपको छुएगा। ఇది చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ये बात बहुत से मसीह लोगों को नहीं पता, చెప్పాలంటే చాలా మంది కాపర్లకు కూడా తెలియదు. बताया जाए तो बहुत से पासवानों को भी नहीं पता। ఏదైనా బాధలో ఉన్నాం, जब दुख में रहते हैं, నువ్వు శోధనలో ఉన్నావు, आप परेशानियों में होते हो, అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి उस पूरी दुनिया को भूलकर ఆ బాధ కొరకు నువ్వు ప్రార్థన उस చేస్తావు. दुख के विषय में जब आप प्रार्थना करोगे నీకు ఒక మెల్లని స్వరం వినపడుతుంది. तब आपको धीमी आवाज सुनाई నీ देगी। బాడీని టచ్ చేసినట్టుగా అనిపించు. आपको ऐसा लगेगा आपके शरीर को किसी ने छुआ है। అదే
మర్మదేహం నిన్ను తాకింది. वही है, गुप्त देह ने आपको छुआ है। నేను ఎన్నోసార్లు అనుభవం పొందాను. मैंने कई बार अनुभव पाया है, బలహీనతల్లో బలం పొందాను. कमजोरियों में मैंने बल पाया है। అది క్రైస్తవుడు ఎదుగుతున్నాడని అర్థం. इसका मतलब है कि एक मसीही जो है प्रभु में बढ़ रहा है। ఏమన్నాడు? क्या कहता है? క్రైస్తవుడు ఎదుగుతున్నాడు అంటానికి అర్థం అదే. एक मसीही व्यक्ति प्रभु में बढ़ रहा है तो इसका अर्थ यही होता దాని है। అర్థం అదే. నేను ఎదుగుతున్నానంటే అర్థం అదే. मैं प्रभु में बढ़ रहा हूँ तो इसका अर्थ यही है। అందుకనే इसलिए ఈ గలతీలో ఒక మంచి మాట రాయబడింది కాబట్టి गलती में एक अच्छी बात लिखी है। చూడండి, देखिए అక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే यहाँ जो लिखा है एक बार याद करेंगे उसको। చూడండి, అక్కడ ఏమంటున్నాడు కింద గలతీలు రాసిన పత్రిక 4:19-20 చదివితే गलतियों 4:20 पढ़ेंगे। और చాప్టర్ 4 గలతీయోంకి చాప్టర్ 4 వర్సెస్ 20 మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను. अब तुम्हारे पास आकर और ही प्रकार से बोलूं, क्योंकि तुम्हारे विषय में मैं उलझन में हूँ। అర్థమైందా మీకు? समझ में आ रहा है? ఆయనంట ఎటూ తోసక ఉన్నాడంట. वो हमारे विषय में उलझन में है। అర్థమైందా? समझ में आ रहा है? ఎటూ తోసక ఉండడం అర్థం ఏంటి? उलझन में हूँ मतलब क्या है? ఎటూ తోసకుండా ఉన్నాడంట. उलझन में है కాబట్టి मतलब ఇప్పుడు మనం अब हम పాపం చేస్తే पाप करेंगे तो ఆయన ఎంత బాధపడతాడు? वो कितना दुखित हो जाएगा। ఎందుకంటే क्योंकि క్రీస్తుని పంపించాడు, उसने मसीह को भेजा है, యేసుని పంపించాడు. यीशु मसीह को भेजा ఆయన है। మనకేం తక్కువ చేయలే. उसने हमारे लिए किसी चीज की कमी नहीं करी। ఆయన యొక్క ప్రతి రూపాన్ని, ప్రతి బింబాన్ని మనిషిలో చూడాలనుకుంటున్నాడు. वो अपने स्वरूप को, अपनी समानता को इंसानों के अंदर देखना चाहता है। తరువాత उसके बाद ఆదాముకి ప్రాణం ఇచ్చిన తర్వాత, आदम को प्राण देने के बाद, జీవం గల ప్రాణం అయిపోయినాక वो जब जीवित प्राणी बन गया, అప్పుడు అతని యొక్క నమూనాతోటే ఒక స్త్రీని చేశాడు. उसी नमूने के अनुसार उसने स्त्री को बनाया। అర్థమవుతుంది ఇప్పుడు? समझ में आ रहा है? ఆదామును చేసినప్పుడు ఏ మనిషి లేడు, आदम को जब बनाया था तब कोई इंसान नहीं था। ఎవరినో సూచి చేయలా, किसी और को देखकर उसने आदम नहीं बनाया, ఎవరికో పోలికలో చిత్రించలా, किसी के अनुसार उसने आदम को नहीं बनाया, దేవునిలో చిత్రించాడు. अपने अनुसार अपने रूप में ही उसने आदम को बनाया। ఇప్పుడు लेकिन अब ఎప్పుడైతే ఆదాముకు సాటి అయిన సహాయం లేదో, जब आदम के लिए कोई सहायक नहीं थी, ఆదాముకు నిద్ర కలుగు చేసి आदम के अंदर गहरी नींद डाल दी, పక్కటెముకను తీశాడు. उसकी पसली की हड्डी को निकाला, తలలో తీలా. सर में से नहीं निकाला। జాగ్రత్త గమనించండి. ध्यान दीजिए, తలలో నుంచి తీలా, सर से नहीं निकाला, అరికాలు నుంచి తీలా, उसके पैरों से नहीं निकाला, వెనకమాల బ్యాక్ బోన్ నుంచి తీలా, बैकबोन से कुछ नहीं निकाला, పక్క నుంచి తీశాడు. उसकी पसली की हड्डी, అంటే ఈమె సహాయకురాలుగా ఉంటదని क्योंकि ये मददगार बनी रहेगी, తీశాడు. निकाला, తీసి నికాల్కర్ ఆదాములాగా చేశాడు. आदम की तरह बनाया। కాకపోతే స్త్రీ ధర్మం, పురుష ధర్మం. एक स्त्री का धर्म दिया, एक पुरुष का धर्म दिया। స్త్రీ ధర్మం, పురుష ధర్మం. स्त्री धर्म, पुरुष धर्म, స్త్రీ జాతి, పురుష జాతి. स्त्री जाति, पुरुष ఈ जाति। ప్రపంచాలను కట్టాడు ఆయన. उसे पूरी दुनिया को ऐसे बनाया। ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. आदम के पास सहायक को लेके ఆదాము आया। అన్నాడు, आदम से कहा ఎవరు ఈమె అన్నాడు. ये कौन है? నాకేం తెలుసు అనలా. तो आदम ने ये नहीं बोला मुझे क्या पता, నేను నిద్రపోయా, क्योंकि मैं तो सो गया था, నేను నిద్రపోయా, मैं तो सो गया था, నాకేం తెలుసు. मुझे क्या पता, నేను నిద్రపోయే ముందు ఎవరు నా దగ్గర లేరు. क्योंकि मैं सोने से पहले मेरे पास तो कोई नहीं था, నా పోలికలు ఎవరు లేరు. मेरे सामान तो कोई नहीं था। నేను నిద్రపోయేటప్పుడు ఒక్కనే నిద్రపోయా. जब मैं सो रहा था तब मैं अकेले ही ఈ सोया। నిద్ర నుంచి లేచినాక मेरे सो के उठने के बाद ఎవరు నా ఎదురుగా నిలబడింది ये कौन है मेरे सामने खड़ी నాకు है? తెలియదు అనలా. मुझे नहीं पता करके नहीं ఎవరన్నా बोला। తెలుసా? क्या बोला? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, मेरी हड्डी में की हड्डी, मेरे मांस का मांस, నరుడి నుంచి తీయబడింది. ये नर से निकाली गई అంటే है, నాలో నుంచి తీయబడింది. मतलब मुझ में इनसे निकाली गई है। నారి అంటారు. तुम्हें नारी कहा जाएगा करके कहा। ఎందుకని తెలుసా? क्यों? ఆయన అప్పుడు ఆత్మలో ఉన్నాడు. क्योंकि वो आत्मा में था, పాపం చేయలా. क्योंकि उसने तब पाप नहीं किया था, అప్పుడు పాపం చేయలా. पाप नहीं किया था, ఆత్మలో ఉన్నాడు కాబట్టి, आत्मा में था, ఆత్మీయ కన్నులు ఉండేవి కాబట్టి आत्मिक आंखें उसके अंदर थी, దేవుడు చేసిన కార్యాలను తెలుసుకున్నాడు. वो परमेश्वर के कार्यों को जान गया। ఇప్పుడు కూడా अभी भी ఒక మనిషి క్రీస్తు స్వరూపంలో తయారైబడినప్పుడు, जब एक इंसान मसीह के रूप में बन जाता है, ఆత్మ రూపంలో ఉన్నప్పుడు जब वो आत्मा के रूप में बन जाता है, దేవుని కార్యాలన్నీ తెలుస్తాయి. वो परमेश्वर के हर कार्यों को पहचान लेगा। అందుకే పౌలు గారు అన్నాడు इसलिए पौलुस ने कहा 1 కొరింథీలో, पहले कोरिन्थियों में, మనిషిలోని ఆత్మకు తెలుసు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తెలుసు, इंसान के अंदर की आत्मा को ही इंसान के सब विचारों के बारे में पता है, కానీ దేవుని ఆత్మకు దేవుని కార్యాలన్నీ తెలుసు. लेकिन परमेश्वर की आत्मा को परमेश्वर के सारे कार्यों के बारे में पता అందుకే है। యేసు అన్నాడు, ఆత్మను పొందుకోండి అన్నాడు. इसलिए यीशु मसीह ने कहा आत्मा पालो। ఆత్మ పొందుకున్న వాళ్ళు जो आत्मा पाते हैं దేవుని కార్యాల నుంచి ఏరవరు. वो परमेश्वर के कार्यों से अलग नहीं होते, దేవుని కార్యాల నుంచి వేరవరు. परमेश्वर के कार्यों से अलग नहीं होते, భయపడతారు, वो डरते हैं, डरते हैं ఎక్కడ ఈ అంగాలు ప్రభువును మర్చిపోతాయోనని. कहीं ये अंग प्रभु से दूर ना हो जाए। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం ఈ రోజు हम आज के दिन, దేవుడు కంసాల వంటి వాడని, परमेश्वर सोनार है, ఆయన మరి ఇబ్బంది అనే కొలిమిలో
కంసాలు ఎట్లా ఆ బంగారాన్ని వెండిని పెట్టి ఆ సరిచేస్తూ దగ్గరే కూర్చుంటాడో, जिस तरह सोनार उस सोने को आग की भट्टी में डालकर सामने बैठ के देखता रहता है, తన బిడ్డలకు కూడా శోధనలో బాధలప్పుడు ఆయన వాళ్ళ దగ్గరే ఉంటాడు. अपने बच्चों के जीवन में जब दुख परेशानी आती है तो वो उनको देखता रहता है, उनके पास रहता है, మర్మదేహంతో ఉంటాడు. वो मर्म देह में रहता है, మర్మదేహంతో ఉంటాడు, मर्म देह में रहता है, తాకుతాడు. वो छूता है। అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు तब पवित्र आत्मा परमेश्वर దేవుని వైపు మనల్ని చూపిస్తాడు. हमें परमेश्वर की ओर ले जाता है, దేవుని వైపుకి వెళ్ళాలి, हमें परमेश्वर की ओर ही जाना దేవుని है, వైపుకి నడవాలి, परमेश्वर की ओर ही चलना है దేవుణ్ణే మహింపరచాలి, और परमेश्वर की ही महिमा करनी है। క్రీస్తు రూపంలో మార్చబడాలి. हमें मसीह के रूप में बन जाना ఈ चाहिए। ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు इस पूरी दुनिया में रहने वाली स्त्री और पुरुष అంత ఆదాం సంతానమే, सब आदम की संतान है, అంత ఆదాం సంతానం, सब आदम की संतान है, అంత ఆదాం పోలికే. सब आदम के स्वरूप में మరి है। ఆదాం ఎవరి పోలిక? और आदम किसका स्वरूप ఆదాం है? దేవుని పోలిక. आदम परमेश्वर का स्वरूप మానవులు है। ఎవరి పోలిక? इंसान किसके स्वरूप है? ఆదాం పోలిక. आदम के स्वरूप ఎందుకని? है। क्यों? వీళ్ళిద్దరు పుట్టిన వాళ్ళు. क्योंकि इन दोनों से जन्मे हैं ये सब స్త్రీ लोग, గర్భం నుంచి వస్తున్నాడు. स्त्री के गर्भ से ही आते हैं। స్త్రీ లేకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా స్త్రీ లేడు. बिना स्त्री के पुरुष नहीं, पुरुष के बिना स्त्री नहीं। పౌలు గారు రాశాడు, पौलुस ने लिखा है, పురుషుని ద్వారా స్త్రీ వచ్చింది, पुरुष के द्वारा स्त्री आई, స్త్రీ ద్వారా పురుషుడు వచ్చాడు. स्त्री के द्वारा पुरुष आया। కదా, అర్థమవుతుందా? समझ में आ रहा है ना? పురుషుని ద్వారా స్త్రీ వచ్చింది, पुरुष के द्वारा स्त्री आई, మరి పురుషుడు फिर पुरुष దేవుని ద్వారా వచ్చాడు. परमेश्वर के द्वारा आया। అంటే పురుషునిలో నుంచి పక్కటెముక నుంచి స్త్రీ వచ్చింది. पुरुष के अंदर की पसली की हड्डी से स्त्री आई, వీళ్ళిద్దరికి వివాహ బంధం చేశాడు. इन दोनों का शादी का रिश्ता हुआ। స్త్రీ గర్భం నుంచి పురుషుడు వచ్చాడు, फिर स्त्री के गर्भ से पुरुष आया స్త్రీలు వచ్చారు, और स्त्रियां आई, సంతానం అంటాడు. उसको संतान कहते हैं। అది దేవుని యొక్క కృప. ये परमेश्वर का अनुग्रह है। అట్లా తెలుసుకుంటే इस बात को हम जाने तो ఎవరన్నా గాని कोई भी దేవుడు నాకు ఏం చేసిన అనరు, ये नहीं कहेगा प्रभु ने मेरे जीवन में क्या किया, నాకేం చేసి అనరు, कोई नहीं कहेगा प्रभु ने मेरे जीवन में क्या किया, నాకు ఎంత చేసాడు అంటారు. कहेंगे कि प्रभु ने मेरे जीवन में बहुत कुछ किया అందుకే है। బాధలు వచ్చినప్పుడు, इसलिए जब दुख आता है, శోధనలు వచ్చినప్పుడు परीक्षाएं आती हैं, కంసాలను గుర్తు చేసుకోండి, सोनार को याद कीजिए, ఆ ఇబ్బందిని కొలివిని గుర్తు చేసుకోండి, उस आग की भट्टी को याद ఆ कीजिए, బంగారాన్ని గుర్తు उस చేసుకోండి. सोने को याद నువ్వు कीजिए। బంగారం కంటే విలువైన వాళ్ళం, हम सोने से बढ़कर हैं, ఎండి కంటే విలువైన వాళ్ళం. चांदी से बढ़कर हैं। మనల్ని ఆయన ఇబ్బంది కొలువులో పెట్టినప్పుడు చూస్తూ ఉంటాడు. जब वो हमें परीक्षाओं की और दुखों के आग में डालता है तो हमें देखता रहता है, పడిపోతున్నాడా, ये प्रभु में गिर रहा है। శోధనలో పడకుండా ప్రార్థన చేయమని యేసు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాడు. परीक्षा में ना गिरो, प्रार्थना करते रहो करके प्रभु ने कहा है, ऐसे प्रार्थना कर रहे हैं करके देखता నీ है। గృహంలో నా గృహంలో దేవుని దూతలు వస్తారు, आपके घरों में मेरे घरों में प्रभु के दूत आएंगे, దేవుడు మనతో మాట్లాడతాడు, प्रभु हमसे बात करेगा, కళల ద్వారా మాట్లాడతాడు, स्वप्न के द्वारा बात करेगा, దర్శనం ద్వారా మాట్లాడతాడు, दर्शनों के द्वारा बात దైవ करेगा, దాసుని ద్వారా మాట్లాడతాడు, प्रभु के दास के द्वारा बात करेगा, వాక్యం ద్వారా మాట్లాడతాడు, वचन के द्वारा बात करेगा, పరిశుద్ధాత్మ మెల్లని స్వరంతో మాట్లాడు. पवित्र आत्मा धीमी आवाज से बात దీన్నే करेगी। ప్రభువులో ఎదగటం అంటాం. इसी को ही प्रभु में बढ़ना कहते ఇది हैं। లేకపోతే अगर ये नहीं है तो యేసు ప్రభువులో ఉన్న శూన్యమే, यीशु मसीह में हम बने रहे तो भी शून्य है। మొత్తం పోతుంది తప్పితే ఏం ఉండదు. ఇక్కడ बस चर्च में आना जाना, उससे ज्यादा और कुछ नहीं है, కార్యసాధకం ఉండదు, कार्य नहीं होगा, దానివల్ల లాభం లేదు. उससे कोई लाभ भी नहीं है। కాబట్టి इसलिए క్రీస్తుని నమ్ముకోవాలి, प्रभु पर भरोसा करना है, క్రీస్తు అంగాల్లాగా మనం తయారు. मसीह के अंगों की तरह हमें बनना है। నువ్వు ప్రార్థన చేస్తే यदि आप प्रार्थना करो దేవుడు వింటాడు. प्रभु सुनेगा, నేను ప్రార్థన చేస్తే, मैं प्रार्थना నీ करूँ, గురించి ప్రార్థన చేస్తే यदि मैं आपके लिए प्रार्थना करूँ దేవుడు వింటాడు, प्रभु सुनेगा, అద్భుతాలు చేస్తాడు. अद्भुत कार्य करेगा। కాబట్టి రండి, आइए తలలు వంచండి, सर को झुकाएं, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना करें। ప్రభా వందనాలు. प्रभु धन्यवाद, ఈ రోజు నాయన आज के दिन प्रभु మలాకీ పుస్తకం ద్వారా मलाकी की पुस्तक के द्वारा 3వ అధ్యాయము तीसरा अध्याय 2-3 2 और 3 మలాకీ చాప్టర్ 3 వర్సెస్ ప్రభు 2-3 के ద్వారా మాతో మాట్లాడావు నాయన, इन वचनों के द्वारा आपने हमसे बातें किया प्रभु, మాతో మాట్లాడావు. हमसे बातें किया। ఈ రోజు నాయన आज के दिन प्रभु ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల యొక్క వృత్తులను తీసుకుని प्रकृति से संबंधित इंसानों के काम काजों को लेकर అదృశ్యమైన దేవుని యొక్క తత్వాన్ని మాకు నేర్పావు. अदृश्य परमेश्वर के तत्व क्या है आपने हमें ఈ सिखाया। దాసుని ద్వారా నిన్న మాటలు అర్థమయ్యేటట్టు సహాయం చేయండి. आपके दास के द्वारा जो आपने बातें की हैं सबको समझ में आए प्रभु, 100కి मदद 100 कीजिए। పాళ్ళు పనిచేసేట్టు 100 సహాయం. के 100 गुना फलवंत होने के लिए मदद कीजिए। యేసునామములో కొద్ది వాక్యం దీవించు. यीशु मसीह के नाम से छोटा सा वचन आशीष पाए। आमीन 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 आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया। हालेलुया।